మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడున్నారనే చర్చ సాగుతోంది. హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందడం, మరో 50 మందిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ భద్రతా సిబ్బంది 9 మంది ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో ఆయన ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారా లేక పోలీసుల అదుపులో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో పోలీసుల టార్గెట్ దేవ్జీ వైపు మళ్లింది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్న దేవ్జీ లక్ష్యంగా భద్రతా దళాలు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. దేవ్జీ సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్లో ఉంటే ఆయన మరో చోట భద్రంగా ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. హిడ్మా టీం సభ్యులు విజయవాడలో అరెస్ట్ అయితే ఆయన మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అయ్యారు. ఈ క్రమంలోనే దేవ్జీ కూడా క్షేమంగా ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై మావోయిస్ట్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఏం జరిగిందనే అనుమానాలు వీడే పరిస్థితి లేదు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ జగిత్యాల జిల్లా కోరుట్లలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1983లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత ఆర్ఎస్యు ఏబీవీపీ ఘర్షణల్లో పాల్గొని పలు పోలీస్ కేసుల్లో చిక్కుకున్నారు. 1983లో అండర్ గ్రౌండ్ కి వెళ్లిన తిరుపతి అప్పటి నుంచి ఉద్యమంలోనే ఉన్నారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్. ఈ ఏడాది మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయిన తర్వాత దేవ్జీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన 3వ తెలుగు వ్యక్తి తిరుపతి. మావోయిస్టు పాలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన దేవ్జీ గెరిల్లా యుద్ధ నిపుణుడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు. మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ రిక్రూట్మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో దేవ్జీది కీలక పాత్ర.